నమస్కారం. నమస్కారం అక్క. అమ్మ శనార్థులు అంటే ఏందో కూడా తెలియదంట తమ్ముడికి. సరే తమ్ముడు, మంచి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్ వల్ల ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు అన్నట్టుగా వ్యవహరిస్తారు కదా. మీరు ఇంత పోరాటం చేసినా కూడా వాళ్ళు దిగొస్తలేరు. మరి ఇంకేం చేస్తే వాళ్ళు దిగొస్తారని మీరు అనుకుంటున్నారు? అక్క, వాళ్ళు లిటరల్లీ ఏం చేసినా దిగరారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ గవర్నమెంట్ రియాక్ట్ అవుతుందా లేదని నాకు నమ్మకాలు లేవు. నా పర్సనల్ బిలీఫ్ అది, నమ్మకాలు లేవు. కానీ నాకున్న నమ్మకం ఏంటంటే అట్లీస్ట్ స్టూడెంట్స్ ఆర్ రియలైజింగ్ నౌ, దే ఆర్ మొబిలైజింగ్. ఈ కొంచెం ఇలైట్ ఉన్న వాళ్ళు, ప్రివిలేజ్ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇంతకు ముందు వరకు మార్జినైజ్ కమ్యూనిటీస్, మైనారిటీ కమ్యూనిటీస్, పూర్ పీపుల్కి మాత్రమే అర్థమయ్యేది ఏం జరుగుతుంది, వాళ్ళకి మాత్రమే కష్టాలు కనిపించేటివి. అండ్ ప్రివిలేజ్డ్ వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, ఇగ్నోర్ చేసేసేవాళ్ళు. బట్ నౌ వీళ్ళంతా కూడా రియలైజ్ అవుతున్నారు, వీళ్ళంతా కూడా బయటకు వస్తున్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎంతమంది ఉన్నారు, డైవర్సిటీ క్లాసెస్ నుంచి ఉన్నారు, డిఫరెంట్ క్లాసెస్ నుంచి ఉన్నారు, ప్రతి ఒక్క రిలీజియన్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క కాస్ట్ వాళ్ళు ఉన్నారు. సో లైక్ మొబిలైజ్ అవుతున్నారు. అట్లీస్ట్ 0.001% ప్రోగ్రెస్ జరిగినట్టేనా నా ఫీల్. ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు గట్టిగా నిలబడుతుంది. సోనం మంగనూర్ గారికి, వాంగ్చుక్ గారికి అసలు ఆరోగ్య పరిస్థితి కొంచెం ఎలా ఉంది? అసలు ఆయన మరి కోలుకుంటారా, మళ్ళీ మద్దతు ఇస్తారా మంచిగా? సోనం వాంగ్చుక్ గారు ఆయన ఏం చేస్తారో లేదు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉందని మనకు తెలియదు. ఎందుకంటే ఢిల్లీ పోలీసులు ఫోర్స్ఫుల్గా ఆయన తీసుకెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగ్ వచ్చి. ఇప్పుడు ఆయనకి ఎట్లా ఉందని అడుగుతుంటే వాళ్ళ భార్యను కూడా ఫోన్ తీసుకొని పొమ్మనట్లేదని చెప్పేసి ఆమె కూడా వీడియో ఒకటి పెట్టారు. బట్ ఆయన ఏమనుకున్నాడు, ఎట్లా ఉంది, ఆయన హెల్త్ రికవర్ అవుతుందని, నేను డాక్టర్ని కాదు కదా చెప్పడానికి, నాకు తెలియదు. సమాచారం ఏమన్నా ఉందా అని చెప్పేసి? లేదు అక్క, నాకు వాళ్ళకి కాంటాక్ట్స్ ఏం లేవు. నేను జస్ట్ సపరేట్ గా మన పాటికి మనం చేస్తున్నాం. నీట్ పేపర్ గురించి ఇంకా ప్రభుత్వానికి ఏం ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు? అదే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎంత ఫైట్ చేసినా సరే ఆ ప్రభుత్వం అనేది దీన్ని పట్టించుకోవట్లేదు, వినట్లేదు. ఇక్కడ ఏ మీడియాలు ఉన్నాయక, వ్యూహం మీడియా, ఏ మీడియా, మెయిన్ స్ట్రీమా కాదు, యూట్యూబ్ మీడియా, ఇంకొక మీడియా ఉంది యూఎఫ్ మీడియా అని చెప్పేసి, ఇంకొక మీడియాలు ఉన్నాయి. అవన్నీ ఏ మీడియాలు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఒక్కరు రావట్లేదు. మొత్తం మోడీ తాత కొనేసి ఉన్నాడు. ఎవడు వస్తాడు చెప్పండి, రాడు. ఈ జర్నలిస్టులకి, ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు ఉన్నారో వీళ్ళందరికీ స్పైన్ లేదు. సెలబ్రిటీలు మాట్లాడరు, నార్మల్ పీపుల్ మాట్లాడుతుంటే దాన్ని అణిచివేస్తున్నారు. అక్కడ ఎలక్షన్స్ లో చూస్తుంటే స్కామ్లు జరుగుతున్నాయని అలిగేషన్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ డైరెక్ట్గా వచ్చి స్కామ్ చేస్తున్నా అని చెప్తున్నారు. పోలింగ్ బూత్లో ఏవేవి జరుగుతున్నాయి, ఫ్రాడ్ జరుగుతుంది అంటున్నారు. బట్ ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అని ప్రజలు వదిలేసుకోవాలి. ఈ ప్రజలు గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అని చెప్పేసి. విద్య ఇంత అమ్ముడు పోతుంది తమ్మి, మరి అసలు ప్రభుత్వం మారుతుందా, మారదా, ఏమైతుంది? ప్రభుత్వం ఒక్కటే కాదక్క, ఇక్కడ విద్యా వ్యవస్థలు మారాలి అంటే సిస్టమ్ మొత్తం మారాలి, నాట్ జస్ట్ ప్రభుత్వం. ప్రభుత్వం ఏముందాక ఇది కాకపోతే కాంగ్రెస్ వచ్చింది అనుకో, కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు కూడా క్యాపిటలిస్ట్కి ఎక్కడిపోతారు, వాళ్ళు కూడా అంబానీ అదాని కిందే ఉంటారు కదా. ఇప్పుడు ఈ విద్యా సంస్థలన్నీ ఎవరి కింద ఉన్నాయి, కోచింగ్ సెంటర్లన్నీ ఎవరి కింద ఉన్నాయి? అసలు విద్య బిజినెస్ అయింది. ఇప్పుడు బిజినెస్ అయింది కాబట్టి వాళ్ళకి ఏం కావాలి, టాప్ ర్యాంక్ వాళ్ళు కావాలి, వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి, ఆ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి. అట్లా కావాలంటే ఏం చేయాలి, నీట్ పేపర్ దొంగలించాలి, నీట్ పేపర్ లీక్ చేయించుకోవాలి. ఇక్కడ బిజినెస్ ఉంది, ఇక్కడ డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెట్టేసి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలి, ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా గవర్నమెంట్ అవ్వాలి. కోచింగ్ సెంటర్స్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ అన్నీ. కానీ ఏం జరుగుతుంది, 10 సంవత్సరాల కిందట 10 గవర్నమెంట్ కాలేజీలు, 10 ప్రైవేట్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 100 ప్రైవేట్ కాలేజీలు ఉంటున్నాయి, 7, 8, 6 గవర్నమెంట్ కాలేజీలు ఉంటున్నాయి. జిల్లానే కదా, నేను ఒక దేశం పరంగా తీసుకున్నా కానీ ఆ రేషియో ఎంత మారుతుందో చూడండి. ఇన్ని ఇయర్స్లో ప్రైవేట్ కాలేజీలు పెరుగుతూనే ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు తగ్గుతూనే ఉన్నాయి. ఎట్లా మీ మద్దతు ఏంది మరి? ఈ పోరాటం ఆపుతారా, ఇంకా కొనసాగిస్తారా? అక్క, పోరాటం అనేది జవాబు దొరకకపోయినా ఈ దేశంలో జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క విషయం ఒకటే కాదు, ఈ దేశంలో లెక్కలేని పోరాటాలు జరగాల్సిన కారణాలు వెతుక్కుంటే అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర ప్రొటెస్ట్ జరుగుతుంది ఇప్పుడు దేశంలో చూసుకుంటే. ఇప్పుడు నేను రోజు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తాను కదా అక్క, ఆ వీడియోల్లో నేను ఏది ప్రయారిటైజ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను 1-2 గంటలు కూర్చుంటాను. ఎందుకంటే మనకు అన్ని సమస్యలు ఉన్నాయి ఈ దేశంలో. అన్ని సమస్యలు ఉన్నప్పుడు ఒక రోజుతో పోరాటం ఆగిపోయేది కాదు, ఒక సమస్యతో పోరాటం ఆగిపోయేది కాదు. పోరాటం ఈ దేశంలో జరుగుతూనే ఉండాలి. అందుకే ఇంక్విలాబ్ జిందాబాద్ అని అంటూనే ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు.